సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం యాంటీబయాటిక్స్ చుట్టూరా నెలకొని ఉన్న అపోహలు, వాస్తవాల గురించి డాక్టర్ మనోజ్ కుమార్ గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. వ్యాధికారక బ్యాక్టీరియాను చంపే లేదా వాటి పెరుగుదలను అడ్డుకునే యాంటీబయాటిక్స్ను ఇష్టానుసారం వాడుకోవటం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతోంది. ఫలితంగా మందులకు లొంగని బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాంటీబయాటిక్స్ చుట్టూరా నెలకొని ఉన్న అపోహలు, వాస్తవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్వరం వచ్చిన ప్రతిసారి యాంటీబయాటిక్స్ అవసరమా? ఈ ప్రశ్నకు డాక్టర్ మనోజ్ కుమార్ గారు ఇలా సమాధానమిచ్చారు. లేదు, వైరల్ ఫీవర్కు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. అలాగే ఇన్ఫెక్షన్తో సంబంధం లేని జ్వరాలకు, ఉదాహరణకు ఆర్థరైటిస్ కారణంగా వచ్చే జ్వరానికి కూడా యాంటీబయాటిక్స్ అవసరం లేకపోవచ్చు అన్నారు. ఖరీదైన యాంటీబయాటిక్స్ వాడితే త్వరగా కోలుకుంటారా అన్న ప్రశ్నకు యాంటీబయాటిక్ ధరకు, సామర్థ్యానికి సంబంధం లేదు. వైద్యులు సూచించే చవక యాంటీబయాటిక్ కూడా క్లిష్టమైన ఇన్ఫెక్షన్లకు సమర్థంగా పనిచేస్తుంది అని చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు కనిపిస్తే యాంటీబయాటిక్స్ మధ్యలో ఆపేయవచ్చా అన్న ప్రశ్నకు డాక్టర్ మనోజ్ కుమార్ గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. ఆపకూడదు. డాక్టర్ సూచించిన కోర్స్ పూర్తయ్యే వరకు తప్పనిసరిగా మందులు వాడాలి అని చెప్పారు. ఒకేసారి 2 యాంటీబయాటిక్స్ తీసుకుంటే త్వరగా కోలుకుంటారా అన్న ప్రశ్నకు ఎక్కువ మందులు తీసుకుంటేనే మంచి ఫలితం వస్తుందని అనుకోవడం తప్పు. 2 లేదా అంతకంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ కలిపి వాడితే మందుల మధ్య పరస్పర ప్రభావం ఉండవచ్చు. దాంతో ఒక మందు సరిగా పనిచేయకపోవచ్చు. ఖర్చుతో పాటు దుష్ప్రభావాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పారు. మళ్ళీ జ్వరం వస్తే మునుపటి యాంటీబయాటిక్ మళ్ళీ వాడవచ్చా అన్న ప్రశ్నకు ప్రతిసారి ఒకే యాంటీబయాటిక్ పనిచేయదు. కొన్నిసార్లు అసలు యాంటీబయాటిక్ అవసరమే ఉండకపోవచ్చు. ఒకే మందును పదే పదే వాడటం వల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉంది అని చెప్పారు. ఇంట్లో అందరికీ ఒకే లక్షణాలు ఉంటే ఒకే యాంటీబయాటిక్స్ ఇవ్వొచ్చా అన్న ప్రశ్నకు డాక్టర్ మనోజ్ కుమార్ గారు ఇలా సమాధానమిచ్చారు. అందరికీ ఒకే లక్షణాలు కనిపించినా ఒకే యాంటీబయాటిక్ అవసరం ఉండదు. అంతేకాదు, పిల్లలు, పెద్దలు, వృద్ధులకు మోతాదులు వేర్వేరుగా ఉంటాయి అని చెప్పారు. యాంటీబయాటిక్స్ వల్ల దుష్ప్రభావాలు వస్తే మధ్యలో ఆపేయవచ్చా అన్న ప్రశ్నకు డాక్టర్ చెప్పినప్పుడే చికిత్సలో మార్పులు చేయాలి. మీకు మీరే మోతాదు తగ్గించడం లేదా ఆపేయడం మంచిది కాదు. ఇలా చేస్తే కోలుకోవడం ఆలస్యం కావచ్చు, రెసిస్టెన్స్ వచ్చే అవకాశము పెరుగుతుంది అన్నారు. గర్భిణులు యాంటీబయాటిక్స్ వాడవచ్చా అన్న ప్రశ్నకు తొలి 3 నెలల్లో అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. కొన్ని యాంటీబయాటిక్స్ గర్భిణులకు అనుకూలం కావు, కాబట్టి తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి అని చెప్పారు. కిడ్నీ సమస్యలున్న వారు యాంటీబయాటిక్స్ వాడవచ్చా అన్న ప్రశ్నకు కిడ్నీ సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి మాత్రమే మందులు వాడాలి. జెంటామైసిన్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్ను వైద్యుల ప్రత్యేక సూచన లేకుండా వాడకూడదు అని తెలిపారు. టాబ్లెట్ల కంటే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు బాగా పనిచేస్తాయా అన్న ప్రశ్నకు డాక్టర్ మనోజ్ కుమార్ గారు ఇలా సమాధానమిచ్చారు. యాంటీబయాటిక్స్ సామర్థ్యం ఆయా మందుల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు లేదా వాంతుల వల్ల టాబ్లెట్లు తీసుకోలేని పరిస్థితిలో ఇంజెక్షన్లు అవసరమవుతాయి. ప్రతి ఇన్ఫెక్షన్కు ఇంజెక్షన్ అవసరం లేదు. సరైన సందర్భాల్లో కొన్ని టాబ్లెట్లు కూడా ఇంజెక్షన్లతో సమానంగా పనిచేస్తాయి అని చెప్పారు. ఈరోజు మనం యాంటీబయాటిక్స్ చుట్టూరా నెలకొని ఉన్న అపోహలు, వాస్తవాల గురించి డాక్టర్ మనోజ్ కుమార్ గారు ఏం చెప్పారో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.